గయ్యాడి అత్త తింగరి కోడలు. గోదావరి జిల్లాలోని చిన్న గ్రామంలో భద్రమ్మ అనే గయ్యాడి అత్తాడి అత్త ఉండేది. ఆమె నోటికి ఎలాంటి బ్రేకులు ఉండేవి కావు. ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా చేయకపోయినా తిట్టడమే పని. గ్రామంలో కూడా ఆమె పేరు వింటే చాలామంది దారి మార్చేవారు. ఆమె కొడుకు సురేష్కు మాలతి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. మాలతి చాలా మంచిదే, కాని ఒక చిన్న అలవాటు. ఏ పని చేసినా తొందరపాటుతో తింగరగా చేసేది. అందుకే ఊర్లో వాళ్లు ఆమెను తింగరి మాలతి అని పిలిచేవారు. పెళ్లైన మొదటి రోజే భద్రమ్మ ఉదయం 5 గంటలకు లేచి ఇల్లు ఊడవాలి, పాలు మరిగించాలి, వంట చెయ్యాలి. మా ఇంట్లో సోమరితనం నడవదు. మరుసటి రోజు మాలతి అలారం పెట్టుకుంది. కాని నిద్రలో అలారం ఆపేసి మళ్లీ పడుకుంది. కళ్ళు తెరిచేసరికి ఉదయం 8 గంటలు. అయ్యో అంటూ పరుగెత్తి వంటగదిలోకి వెళ్ళింది. భద్రమ్మ అప్పటికే కోపంతో రగిలిపోతోంది. ఇంతసేపా నిద్ర? ఇల్లు నడిపేది నువ్వా లేక నేనా? అత్తయ్య, కలలో కూడా పనిచేస్తూ ఉన్నాను, అందుకే ఆలస్యమైంది. మాలతి నవ్వుతూ అంది. ఆ మాటకు ఇంట్లో అందరూ నవ్వేశారు. కాని భద్రమ్మకు ఇంకా కోపం వచ్చింది. ఒకరోజు అత్త పప్పు కుక్కర్లో పెట్టు అంది. మాలతి తొందరలో పప్పు బదులు శనగలు వేసింది. కుక్కర్ తెరిచేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటమ్మా అని భద్రమ్మ అడిగింది. అత్తయ్య, పప్పు కూడా ఆరోగ్యమే, శనగ కూడా ఆరోగ్యమే. కొంచెం మార్పు కోసం. మరో రోజు ఇంటి ముందు ముగ్గు వేయమంటే రంగుల బదులు పసుపు కారం కలిపి వేసింది. కోళ్లు వచ్చి మొత్తం తినేసి ఇల్లు ముందు గందరగోళం చేశాయి. భద్రమ్మ కోపం నువ్వింటిని నడిపిస్తున్నావా, సర్కస్ చేస్తున్నావా అంది. రోజురీలా నవ్వులతో గొడవలతో గడిచిపోయాయి. ఒక మధ్యాహ్నం భద్రమ్మ పొలం దగ్గరకు వెళ్ళింది. తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా కాలు జారి పాత బావిలో పడిపోయింది. అదృష్టవశాత్తు బావిలో నీరు తక్కువగా ఉంది. కాని బయటకు రావడానికి మార్గం లేదు. ఎవరైనా కాపాడండి అంటూ గట్టిగా అరవసాగింది. అదే సమయంలో మారుతి పొలానికి భోజనం తీసుకుని వస్తోంది. అత్త కేకలు విని పరుగెత్తి వచ్చింది. చుట్టూ చూసింది, ఎవరూ లేరు. వెంటనే దగ్గల్లో ఉన్న పెద్ద తాడును తీసుకొచ్చి బావిలోకి వేసింది అంది. కాని భద్రమ్మకు బలం సరిపోలేదు. మాలతి వెంటనే పక్కింటి రైతులను పిలిచింది. అందరూ కలిసి భద్రమ్మను పైకి లాగారు. బయటకు వచ్చిన భద్రమ్మ బమ్మ భయంతో వణికిపోతోంది. మీకేమీ కాలేదుగా అత్తయ్య? అని కంగారుగా అరిగింది. ఆ క్షణంలో భద్రమ్మ మనసు కరిగిపోయింది. నేను నిన్నెప్పుడూ తిట్టాను, నువ్వు మాత్రం నాకోసం ప్రాణం పెట్టి పరుగెత్తావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మాలతి నవ్వుతూ అత్తయ్య, మీరు తిట్టినా మీరు మా ఇంటి పెద్ద. మీకేదైనా అయితే మేమెలా ఉంటాం అంది. ఆ రోజునుంచి భద్రమ్మ పూర్తిగా మారిపోయింది. కోడల్ని తిట్టడం మానేసింది. మాలతి కూడా ఏ పని చేసే ముందు 2 సార్లు ఆలోచించడం నేర్చుకుంది. గ్రామంలో వాళ్లు గయ్యాలి అత్తను కూడా మార్చేసిన తింగరి కోడలు అని నవ్వుకుంటూ చెప్పుకునేవారు. నీతి: కోపాన్ని ప్రేమ మాత్రమే మార్చగలదు. అమాయకత్వానికి తోడు మంచి మనసు ఉంటే కఠినమైన హృదయం కూడా కరిగిపోతుంది. ఈ కథ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా. ఇలాంటి మరిన్ని కథలు మిస్ అవ్వకుండా చూడాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నీ కూడా క్లిక్ చేయండి. బై బై, టాటా.